ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశం గురించి మనము ధ్యానం చేద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచుకుని ప్రార్థనతో మన యొక్క వాక్యోపదేశాన్ని ప్రారంభించుకుందాం. అత్యంత కృప కనికరం గల మా పరలోకపు రాజా, మీ కొందనములు స్తోత్రములు. మరొక్కసారి నాయనా మీ నామాన్ని స్మరణ చేయటానికి, మీ పరిశుద్ధ లేఖనముల నుంచి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయటానికి మాకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజునైనా యేసు కృప వాక్కు పేరిట మీ వాక్యాన్ని ప్రచారం చేస్తూ ఉండగా ఈ యొక్క యేసు కృప వాక్కు పరిచర్యలో మీరే తోడుగా ఉండి నడిపించండి. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా మీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. మీ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ జీవించలాగున మీ కృపాక్షేమాలు వెన్నంటే ఉండి నడిపించమని ఈ యొక్క వాక్య పరిచయం అంతటినీ అయినా మీకు మహిమార్థమై ఇంకనూ ఘనంగా జరగటానికి మీరే తోడు నీడగా ఉండి నడిపించమని యేసయ్య పేరట బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయం గురించి మనము పరిశుద్ధ లేఖనములో ఏమి రాయబడి ఉన్నదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే అంశము సంతోషం, హ్యాపీనెస్ అనేటువంటి అంశం గురించి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ మాట పలకని వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సంతోషం మాకు వద్దు అనేవారే మనకి కనిపించరు. సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మనుషుల జీవితంలో సంతోషం కనిపిస్తూ ఉన్నదా? ఈ మానవుల జీవితంలో సంతోషం అనేది అగుపడుచు ఉన్నదా అనే ప్రశ్న తలెత్తుతూ ఉన్నది. ఎందుచేతనంటే ఇటీవల కాలంలో ఎక్కువ మంది నోట వినపడేటువంటి మాట ఏమిటంటే, మా బ్రతుకుల్లో సంతోషానికి తావులేదా అని నిర్లిప్తత వ్యక్తపరిచేవారు లేకపోలేదు. మా జీవితంలో సంతోషం అనేది కానరాదా అని ఆవేదన చెందేవారు కూడా లేకపోలేదు. మరి ఎందుకు ఎక్కువ మంది కుటుంబాల్లో ఈ సంతోషము కానరావటం లేదు? ఎన్నో గృహాల్లో గడప దాటి సంతోషం లోపలికి రావటం లేదు. కారణాలు ఏమిటి? ఎందుకు మనుషులకు సంతోషము ఉండటం లేదు అనే విషయాలను మనము క్షుణ్ణముగా పరిశీలన చేయవలసిన వారిగా ఉన్నాం. ప్రియులారా, వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు సంతోషముగా నుండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది కూడా నరులకు లేదు అని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, నిజమే, ఈ మనుషులకు సంతోషంగా ఉండటం, సుఖముగా బ్రతకటం నరులకు అవసరం. కానీ మరి ఎందుచేత ఈ మనుష్యులు సంతోషంగా బ్రతకటం లేదు? ఈ నరులు ఎందుకు సంతోషముగా జీవించటం లేదు? అసలు వాక్యమే మాట్లాడుతున్నది. పరిశుద్ధ లేఖనములో యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ఏమిటి? నరులకు సంతోషము లేదు అంటే ఈ భూమి మీద నివసించే నరులకు సంతోషం కనిపించటం లేదు, సంతోషం అగ్గుపడటం లేదు, సంతోషం వారి జీవితంలో తొంగి చూడటం లేదు, సంతోషం వారి బ్రతుకులోకి రావటం లేదు. కారణం ఏమిటి? ఎందుకు నరులకు సంతోషం లేకుండా పోతూ ఉన్నది? ఈ మనుష్యులు సంతోషంగా ఎందుకు బ్రతకలేకపోతూ ఉన్నారు?
వీటన్నిటికీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టమైన జవాబులు బయలుపరచబడినవి ప్రియులారా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క యేసుకృప వాక్కు పరిచర్యలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నవారు అందరము కూడా ఆలోచన చేయండి, ఎందుకు ఈ నరులకు సంతోషము లేదు? ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ జీవితంలో సంతోషం లేదా? నీ బ్రతుకులో సంతోషం లేదా? మరి ఎందుకు లేదు సంతోషం? ఎందుకు సంతోషం అనేది నీకు కనిపించటం లేదు? ఎందుకు సంతోషాన్ని నీవు చవి చూడటం లేదు అనే విషయాలని మనము పరిశుద్ధ లేఖనములో నుంచే తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ముఖ్యంగా ముందుగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, అసలు పరిశుద్ధ లేఖనములో ఎవరెవరు సంతోషించారు, వారి సంతోషానికి గల కారణాలు ఏమిటి అనే విషయాల్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే వివిధ రకాల సంతోషాలను పరిశుద్ధ గ్రంథముల నుంచి మనకి కనిపిస్తూ ఉన్నవి. చూడండి ప్రియులరా, ఎస్తేరు గారు రాణిగా ఉన్న సమయంలో షూషాను ప్రాంతంలో యూదులు తమ ప్రాణాలు రక్షించుకునడానికి 75,000 మందిని చంపారట. అయితే వాస్తవానికి ఇంతమందిని చంపటమా అనేటువంటి ఆశ్చర్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ 75,000 మందిని చంపిన కారణము చేత ఈ యూదులు నెమ్మది కలిగిందట. అంటే అప్పుడు దాకా అలజడి, అప్పుడు దాకా ఘోరమైనటువంటి కార్యాల చేత యూదులు నలిగిపోతూ ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క ఎస్తేరు గారు రాణిగా ఉన్న సమయంలో 75,000 మందిని చంపి ఆ నెమ్మది పొందినందుకు గాను వారు విందు చేసుకుని సంతోషించిరి అని ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయంలో 17వ వచనంలో మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ వారికి కలిగిన విడుదల గురించి, వారికి కలిగినటువంటి విముక్తి గురించి ఆ యొక్క యూదులు సంతోషపడినారు అని పరిశుద్ధ లేఖనము మనకి తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. అంతేకాదు కానీ ప్రియులారా, ఎలిజబెత్ గారి యొక్క కుమారుడు, ఆమెకు కుమారుడు కలిగినప్పుడు ప్రభు ఆమె మీద కనికరం ఉంచెనని ఆమెతో పాటుగా ఇరుగు పొరుగు వారు బంధువులు కూడా సంతోషించిరి అని లూకా సువార్త 2వ అధ్యాయంలో 58వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ బంధువుల సంతోషం, ఇరుగు పొరుగు వారి సంతోషం ఎవరిని బట్టి? ఎలిజబెత్ గారికి కుమారుడు కలిగినటువంటి ఆ యొక్క ఆనందాన్ని బట్టి వారు సంతోషించిరి అని రాయబడి ఉన్నది లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 58వ వచనములో. ప్రియులారా, ఆలోచన చేద్దాం. అక్కడ విముక్తి కలిగినందుకు, విడుదల కలిగినందుకు వారు సంతోషించారు. ఇక్కడ ఎలిజబెత్ గారికి కుమారుడు కలిగినందుకు ఆమె కాదు కానీ ఆమెతో పాటుగా ఇరుగు పొరుగువారు బంధువులు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు అని మనకు కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. ఇంకా మరి సంతోషాన్ని మనము గమనించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి ఆ ఇస్కరియోతు యోధా గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన యేసు ప్రభుల వారిని ఏ విధంగా అప్పగించేశాడో, ఏ విధంగా అమ్మేశాడో మనకి తెలుసు. అయితే ఈ యొక్క ఇస్కరియోతు యోధా యేసు ప్రభుల వారిని నేను అప్పగిస్తానని బేరం పెట్టుకోవటానికి ఆ యొక్క ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళినప్పుడు వారు ఎంతో సంతోషించారని మార్కు సువార్త 14వ అధ్యాయంలో 10వ వచనంలో మనకు కనపడుతుంది. ఇది ఎలాంటి సంతోషమో తెలుసా? మనము ఏమైనా సరే పట్టుకోలేకపోయాము, ఏదో విధంగా ఆయన చంపడానికి కుయుక్తులు పన్నాము, కానీ మన పన్నాగాలు నెరవేరలేదు. కేవలం ఆయన వెనక తిరిగేటువంటి ఆయన శిష్యుడే వచ్చి ఆయనను మనకు అప్పగించేస్తాడని బేరం పెట్టుకుంటున్న విధానాన్ని బట్టి అక్కడ మరి ప్రధాన యాజకులు సంతోషించినట్లుగా మార్కు సువార్త 14వ అధ్యాయంలో 10వ వచనంలో మనకి అగుపడుచున్నది ప్రియులారా. అంతేకాదు కానీ పిలాతు గారి దగ్గరికి యేసు ప్రభుల వారిని తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన ఈయనలో నాకేమీ దోషము కనపడలేదే అని చాలా స్పష్టంగా చెప్పాడు.
మరి అయినప్పటికీ కూడా ఆ ప్రజలు ఆ పిలాతు గారి మాట వినినట్టుగా మనకు కనిపించటం లేదు. ఆయన మాటను పెడచెవిన పెట్టి ఆయన చెప్తున్న మాట వినపడకుండా పెద్ద పెద్దగా కేకలేసుకుంటూ ఒకే పెట్టున కేకలేసుకుంటూ చివరికి బర్బాన్ని విడుదల చేసి యేసుని సిలువకు అప్పగించడానికి కేకలు వేసి చివరికి వారి పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇకప్పుడు పేతురు గారు చేసేదేమీ లేక ఈ పాపము నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదని చేతులు కడిగేసుకుంటూ ఆ యొక్క మరి బర్బాను విడుదల చేసి యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించినట్లుగా మనకు కనిపెడుతూ ఉన్నది. అయితే అక్కడ ప్రజలు సంతోషాన్ని వెళ్ళబుచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, దొంగ కోసము ప్రజలు సంతోషపడ్డారు. ఈ లోకంలో మనము పరిశీలన చేసిన దొంగల కోసము, దౌర్జన్యాలు చేసేవారి కోసము, అబద్ధాలు చెప్పేవారి కోసము, అక్రమాలు జరిగించేవారి కోసము ఈ ప్రజలు సంతోషపడతారు తప్ప మరి మంచి చేసేవారి కోసం ఎవరు కూడా సంతోషపడరు. ప్రియులారా, ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బర్బాను విడుదల చేసి యేసును సిలువ వేయటానికి అప్పగించెను అని రాయబడి ఉన్నది. ప్రియులారా, అంటే ఇక్కడ జనము యొక్క సంతోషం కోసం నిర్దోషి అయినటువంటి యేసయ్యను సిలువకు అప్పగించాల్సి వచ్చింది. ప్రజల సంతోషము కోసం, దొంగ కోసం ప్రజలు పడినటువంటి సంతోషము ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే మరి ఆ యొక్క యేసుప్రభుల వారు శిష్యులు కూడా 2 సార్లు 2 సందర్భాల్లో యేసుప్రభుల వారిని గురించి సంతోషపడినట్లుగా మనకి అగుపడుచు ఉన్నది. ప్రియులారా, మొదటి సంతోషము ఏ సందర్భంలో శిష్యులు మరి వ్యక్తపరిచారంటే, యేసయ్యను మరి సిలువకు అప్పగించేటువంటి గడియలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఆయన నా కోసము ఒక గొర్రె పిల్లను తీసుకురండి, మరి మీరు వెళ్ళి పలానా చోట కట్టివేసి ఉన్నది కనుక దాన్ని తీసుకురండి అని శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులు దాన్ని తీసుకొచ్చినప్పుడు ఈయన ఒలీవ కొండ నుండి దిగి ఆ చోటకి వచ్చినప్పుడు శిష్యుల సమూహము ఆయనను చూసి సంతోషించిరి. సంతోషించి ఏమంటున్నారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని యేసు ప్రభుల వారిని గూర్చి వారు సంతోషముగా కేకలు వేసినట్లుగా, స్తుతులు అర్పించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయంలో 37-38 వచనాల్లో ఆ మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, మరొక సందర్భము శిష్యులు సంతోషపడిన సందర్భం ఎప్పుడంటే, యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు వీరిని కూడా మరి ఎక్కడ వారు కొట్టి చంపేస్తారోనని యూదులకు భయపడి ఈ శిష్యులందరూ కూడా మరి లోపలికి పోయి గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని దాక్కున్న సమయంలో యేసు ప్రభుల వారు తిరిగి లేచి శిష్యులకు కనబడినప్పుడు, యోహాను సువార్త 20వ అధ్యాయములో 20వ వచనములో ఆ మాట మనకి కనిపిస్తూ ఉన్నది, సాదృశ్యం మనకి కనిపిస్తూ ఉన్నది. అప్పుడు యేసు ప్రభుల వారిని చూసినటువంటి శిష్యులు సంతోషపడినట్లుగా మనకి తెలియపరిచింది వాక్యము. మరి శిష్యుల యొక్క సంతోషాన్ని మనము చూసినట్లయితే హేరోదు రాజుగారు కూడా సంతోషపడ్డాడండి. హేరోదు రాజుగారు యేసు ప్రభుల వారిని గురించి విన్నాడే కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈయనను సిలువ వేయటానికి ఆయన దగ్గరికి ఈయన మీద నేరారోపణను రుజువు చేయటానికి ఆయన యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఇదేమిటండి? యేసు ప్రభుల వారిని నేరారోపణ చేసి ఆ యొక్క నేరాన్ని నిర్ధారించడానికి ఆయన దగ్గరకు తీసుకెళ్తే ఆయన సంతోషపడ్డాడంట. ఆయన సంతోషం ఎందుకు వచ్చిందో తెలుసా? హేరోదు రాజు యేసును గూర్చి విన్నాడు కానీ ఎప్పుడూ చూడలేదట. యేసును సిలువేయటానికి హేరోదు గారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన మంచి సూచక క్రియ చూడవచ్చునేమో, ఆయన ఏమన్నా మంచి సూచక్రియ చేస్తాడేమో అని హేరోదు రాజు గారు సంతోషించెను అని లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 8వ వచనములో మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, అంటే ఇట్టి రీతిగా పరిశుద్ధ లేఖనములో సంతోషాలు మనకి కనిపిస్తూ ఉన్నవి. ఒకటి
మరి ఆ యొక్క సంతోషము, యేసు ప్రభుల వారిని శిష్యులు చూసినటువంటి సంతోషము, మరి విడుదల విముక్తి కలిగినందుకు సంతోషము, బిడ్డలు కలిగినందుకు సంతోషము, మరి ఆ యేసు ప్రభుల వారిని అప్పగించేస్తున్నందుకు సంతోషము, యేసు ప్రభుల వారిని చూసినందుకు సంతోషము, ఇలా రకరకాల సంతోషాలు మనము 8 సంతోషాలని పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి అసలు ఈ సంతోషం అంటే ఏమిటండి? ఈ సంతోషము అంటే ఏమని పరిశుద్ధ గ్రంథము రాయబడి ఉన్నది? ఈ సంతోషం అనేటువంటి ఆ యొక్క పదానికి ఏమి నిర్వచనము పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది అనే విషయాల్ని మనము అవగతం చేసుకుందాం ప్రియులారా. ఇప్పుడు చెప్పుకున్న వారంతా సంతోషపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అయితే అసలు ఈ సంతోషం అంటే ఏమిటి అనేది మనం గమనిస్తున్నట్టే సైకాలజీ ప్రకారము మనం ఒకసారి నిర్వచనాన్ని మనము పరిశీలన చేస్తే అక్కడ రాయబడి ఉన్నది మొమెంటరీ ఫీలింగ్ ఆఫ్ జాయ్. ఇది సైకాలజీ ఇచ్చినటువంటి నిర్వచనం. ఏంటంటే ఇది ఆనందం యొక్క అనుభూతే సంతోషము అని రాయబడి ఉన్నది. మరి ఇక డిక్షనరీ యొక్క నిర్వచనాన్ని మనము గమనించినట్లయితే జాయ్ ఆఫ్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ లైఫ్, జీవితంలో విజయముతో వచ్చిన సంపదతో వచ్చిన ఆనందమే సంతోషము అని డిక్షనరీ నిర్వచనం మనకి తెలియపరుస్తూ ఉన్నది. అయితే మన పరిశుద్ధ గ్రంథము ఏమి నిర్వచనాన్ని తెలియపరుస్తూ ఉన్నది అనే విషయాలని మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈ సంతోషము అనేటువంటి ఈ యొక్క పదానికి ఉన్నటువంటి నిర్వచనము పరిశుద్ధ గ్రంథంలో ఏమి సెలవిస్తూ ఉన్నదో గమనించుదాం ప్రియులారా. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అని రాయబడి ఉన్నది ప్రియులారా. అంటే ఇప్పుడు ఈ యొక్క సంతోషం అనేది ఆత్మఫలము. ఈ ఆత్మఫలాలను ఫలించాలి అని వాక్యము మనందరికీ తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు సంతోషం అంటే పరిశుద్ధ లేఖనాన్ని అనుసరించి ఆత్మఫలమే సంతోషము. కాబట్టి ఈ సంతోషము మనుష్యులకు అవసరమై ఉన్నది. మనుష్యులకు ఈ సంతోషము లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులకు సంతోషము కనిపించటం లేదు. మనుషుల జీవితంలోనికి సంతోషం రావటం లేదు. మనుషుల బ్రతుకులోనికి సంతోషము తొంగి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక ఆందోళన, ఏ కుటుంబాన్ని పరిశీలించినా ఏదో ఒక ఆవేదన, జీవితంలో సంతోషమే కనుమరుగైపోతూ ఉన్నది ప్రియులారా. ఎందుచేత ఈ మనుష్యులు సంతోషము ఎలాగున్నది? అసలు ఈ మనుష్యులు ఏ విధమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు పరిశీలన చేద్దాం పరిశుద్ధ లేఖనములో నుంచి. చూడండి ప్రియులరా, ఒక వ్యక్తిని మనము పరిశీలించుకుందాం. ఒక వ్యక్తి జీవితాన్ని మనము స్టడీ చేద్దాం. పరిశుద్ధ లేఖనములో ఒక ధనవంతుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన లూకా సువార్త 12వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ యొక్క ధనవంతుడు మనకు కనిపిస్తున్నాడు. ఆ ధనవంతుడు అంటూ ఉన్నాడు, ఆయన అత్యంత ఎక్కువగా సంపాదించేసుకుని ఆ సంపాదించినటువంటి ఆ యొక్క ధాన్యము కానీ ఆ యొక్క మరి ఆహారపు వస్తువులు కానీ సరిపోక మరిన్ని కొట్టులు కట్టుకుని, మరిన్ని షాపులు కట్టుకుని, లేదా మన కోల్డ్ స్టోరేజ్ లాగా వాటిని నింపేసుకుని ఈ యొక్క ధనవంతుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనుషులు ఎలా బ్రతుకుతున్నారంటే తినటంలోనూ త్రాగటంలోనూ ఎక్కువ అత్యాశను చూపించుకుంటూ, ఈ తినటము తాగటమే వారి జీవిత ధ్యేయం అనుకుంటూ సంతోషంగా బతికేస్తూ ఉన్నారు. ఇంటిలో కుటుంబాలని పట్టించుకోకుండా, భార్య బిడ్డలను పట్టించుకోకుండా, కొంతమంది ఈ యొక్క త్రాగుట యందునే సంతోషిస్తూ ఉన్నారు. కొంతమంది వారి యొక్క మరి జీతములను భార్య బిడ్డలకు హెచ్చించకుండా మరి ఆ యొక్క విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ అక్కడ తనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలను తింటూ
కుటుంబాలను విస్మరిస్తూ సంతోషిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ మనుష్యులు బ్రతికేటువంటి తీరు తెన్ని చూస్తే తినుటయందు త్రాగుటయందు ఈ మనుష్యులు సంతోషిస్తూ ఉన్నారట. ఈ లోకంలో మనుషులు ఎలా సంతోషిస్తున్నారో మనకి వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇది మొదటిది. రెండవది కూడా మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఆమోసు గ్రంథములో 6వ అధ్యాయములో 12-13 వచనాల్ని మనము ఒక్కసారి మనము చదువుకున్నట్లయితే, వ్యర్థమైన వాటిని బట్టి సంతోషించుచు మీరు న్యాయమైన ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలములను ఘోర దుర్మార్గముగాను మార్చివేసి బతుకుతూ ఉన్నారట. ఈ మనుషులు ఎలా బతుకుతున్నారంటే వ్యర్థమైన వాటిని బట్టి సంతోషించుచు న్యాయమును ఘోరమైన అన్యాయంగా మార్చేస్తున్నారు. అందుకోసము ఎవరు ఏదో చెప్పితే అదే నిజం అనుకుని న్యాయంగా చేయాల్సినటువంటి పనులను కూడా అన్యాయంగా మార్చేస్తూ అక్రమంగా ప్రవర్తిస్తూ నీతి ఫలములను ఘోర దుర్మార్గంగా మార్చి వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తున్నారంటే ఈ మనుషుల యొక్క బ్రతుకు ఎలాగున్నదంటే వ్యర్థాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు, తినుతూ త్రాగుచూ సంతోషిస్తూ ఉన్నారు. అది రెండవది, వ్యర్థమైన వాటిని బట్టి ఈ మనుషులు సంతోషిస్తున్నారు. మూడవదిని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనములో మనం గమనించినట్లయితే ఎదుట వారికి కీడు చేయుటయందు సంతోషిస్తున్నారట. ఇప్పుడు ఈ లోకరీతిగా ప్రతి ఒక్కరూ ఏం ఆలోచిస్తున్నారంటే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అందుకోసం నేను ఎంతటి అక్రమాన్నైనా చేస్తా, అందుకోసం నేను ఎదుటివారిని ఏ విధంగానైనా పాడు చేస్తా, అందుకోసము నేను ఆ వ్యక్తులందరినీ పోగు చేసుకుంటా, అందుకోసము నేను ఆ వ్యక్తులందరికీ కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పటము నేర్పిస్తా. ఇలాగూ ఒకరిని ఒకరు కీడు చేస్తూ సంతోషిస్తూ బ్రతుకుతున్నారంటే ఈ మనుషులు. ఇది మూడవది, ఎదుటివారికి కీడు చేయుటయందు ఈ మనుష్యులు సంతోషిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూస్తే ఆపదలను చూసి కూడా సంతోషించేవారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఈ మనుష్యుల్లో స్వార్థం పెరిగిపోయింది, ఈ మనుష్యుల్లో అసూయ పెరిగిపోయింది, ఈ మనుష్యుల్లో రకరకాల దురాలోచనలు తొంగి చూస్తూ ఉన్నవి. అందును బట్టి వాక్యము మాట్లాడుతూ ఉన్నది, పేదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు అని సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే వీరు ఎలాంటి వారు అంటే ఎదుటివారికి ఆపదొస్తే వాటిని చూసి సంతోషిస్తూ ఉంటారు. ప్రక్కింటి వాడికి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఆ ప్రక్కింటి వాడు పోతే ఆ స్థలాన్ని నేను ఆక్రమించుకోవచ్చుగా అనేటువంటి ఆలోచనతో సంతోషించేవారు అధికంగా ఈ లోకంలో మనకి కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇది నాలుగవది, ఆపదలను చూసి సంతోషించేవారు. ఐదవది కూడా మనం చూస్తే ఎదుటివారు పాడైపోవటం చూసి సంతోషిస్తూ ఉన్నారట. ఎదుటివారు, తోటివారు, ప్రక్కవారు వారు పాడైపోవటాన్ని చూసి కూడా సంతోషిస్తూ ఉన్నారట. అందుకనే మనం చూస్తాము యెహెజ్కేలు గ్రంథంలో 35వ అధ్యాయంలో 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూసి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులరా. వీరు ఎలాంటి వారంటే పాడైపోవటాన్ని చూసి సంతోషించేవారు. ఇప్పుడు ఈ మనుష్యులు ఎన్ని రకాలుగా సంతోషిస్తున్నారంట మనం ఈ లోకరీతిగా మనం పరిశీలన చేస్తే, తినుటయందు త్రాగుటయందు సంతోషిస్తూ ఉన్నారు, వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తున్నారు, ఎదుటివారికి కీడు చేయటందు సంతోషిస్తున్నారు, ఆపదలను చూసి సంతోషిస్తూ ఉన్నారు, పాడైపోవటను చూసి సంతోషిస్తూ ఉన్నారట. మరి ఇలాగ సంతోషించే వారి యొక్క స్థితి ఎలాగున్నదో, ఇలాగ సంతోషాన్ని వ్యక్తపరిచే వారి యొక్క బ్రతుకు ఎలాగా మరి ముందుకు సాగుతుందో వాక్యాన్ని బట్టే మనము తెలుసుకోవటానికి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ మనుషులు అనుభవిస్తున్న ఈ సంతోషము దేవునికైతే ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదు అని మనం ఆలోచిస్తే, దేవుని వాక్యానికి విరుద్ధంగా వీరు సంతోషిస్తున్నారు, వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీడు విలిచి మేలు చేయమని చెప్తుంది. కానీ వీరు కీడుని చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఆపదలు ఉన్నవారిని ఆదరించమని వాక్యం చెప్తూ ఉన్నది, కానీ ఆపదను చూసి ఈ మనుషులు సంతోషిస్తూ ఉన్నారు.
పాడైపోయిన వారిని చూసి మీరు ఓదార్చండి అని వాక్యం సెలవిస్తున్నది. కానీ పాడైపోయినటువంటి విధానాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంతోషము దేవునికి ఇష్టము లేదు. మనుష్యులు అనుభవిస్తున్న ఈ సంతోషము దేవునికి ఏమాత్రము నచ్చదు. అందువల్ల అలా సంతోషపడే వారికి వారి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదురవుతూ ఉన్నవి. ఇరుకులు తప్పటం లేదు, వ్యాధులు, బాధలు అనివార్యంగా కనిపిస్తూ ఉన్నది. అలాంటి వారికి ప్రభువు తన ముఖమును త్రిప్పుకొనుచున్నాడు. అలాంటి వారిని దేవుడు పరిశీలన చేయటం లేదు. అలాంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు. అలాంటి వారిని దేవుడు లక్ష్య పెట్టటం లేదు అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క మాట మనకి అగ్గుపడుచు ఉన్నది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అందుచేతనే ఈ యొక్క మనుషుల యొక్క జీవితంలో సంతోషము కనిపించటం లేదు. మనుషుల యొక్క బ్రతుకులో సంతోషము అగ్గుపడటం లేదు. ఎందుచేతనంటే వీరు వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. తినటం, త్రాగటం మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ సంతోషిస్తూ ఉన్నారు. సుఖ సౌఖ్యాలతోటే వారు సంతోషాన్ని కోరుకుంటూ ఉంటున్నారు తప్ప దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు. అందుచేత వారి యొక్క కుటుంబంలో సంతోషం అనేది కనిపించటం లేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, అందుచేత ఇలాగ సంతోషించే వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ముందుగా ఆ యొక్క ధనవంతుడి గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క ధనవంతుడు గర్వించి తినుతూ తాగుచూ నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు అన్నాడు. వెంటనే దేవునికి కోపం వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఓరి వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు సంపాదించిందంత ఏమైపోతుంది? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ కరోనా కాలంలో కూడా ఎంతోమంది కోట్లాది కోట్లు సంపాదించిన వారు కూడా ఆ డబ్బు ఆపలేదు, ఆ ధనం వారి ప్రాణాన్ని నిలబెట్టలేదు. ఆలోచన చేసుకుందాం ప్రియులారా. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈ రాత్రికే నీ ప్రాణం అడిగితే నీ ధనం ఏమైపోద్ది? నీ డబ్బు ఏమైపోద్ది? నీ బంగారం ఏమైపోద్ది? నీ యొక్క విండి ఏమైపోద్ది? నీ ఆస్తి ఏమైపోద్ది? నీ పొలం ఏమైపోద్ది? నీ మేడ మిద్దెలు ఏమైపోతాయి? అందుకే దేవునికి విరుద్ధంగా బ్రతకొద్దు. ఎల్లకాలము తినటం త్రాగటమేనా నీ జీవితం అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఆ యొక్క ధనవంతుడి గురించి చెప్పినటువంటి వాక్యము రెండవది వ్యర్థమైన వాటిని బట్టి సంతోషించే వారి గురించి కూడా వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఆమోసు గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే, ఎవరైతే వ్యర్థమైన వాటిని బట్టి సంతోషిస్తారో అలాంటి వారికి బాధలు కలుగుతాయని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రియనా సహోదరి సహోదరుడా, ఈ యొక్క రోజు నేను మీకందరికీ తెలియపరుస్తూ ఉన్నాను, దేవునికి విరుద్ధంగా బ్రతకొద్దు. వ్యర్థమైన వాటిని మీరు అనుసరించి సంతోషించవద్దు. అది బాధకి హేతువుగా మిగిలిపోతూ ఉన్నది. ప్రియులారా, ఆపదలను చూసి ఎవరైతే సంతోషిస్తారో వారు దోషులైపోతారు అని సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 5వ వచనం చివరి భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆపదలను చూసి సంతోషించేవారు దోషులుగా మిగిలిపోతారు. అందుకే ఒకవేళ మనకు శత్రువైనప్పటికీ కూడా వారు ఆపదలు ఉంటే వారికి సహాయం చేయటానికి మనము ఆశపడాలి తప్ప, వారు అయ్యో నా శత్రువు భలేగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి పడిపోయాడు, భలేగా ఆ లారీ కొట్టేసింది, ఆ లారీ గుద్దేసింది అని సంతోషిస్తే అది మన మీదకి శాపముగా వస్తుంది. ప్రియులారా, ఆలోచన చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మనము ఒకసారి గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన యెరూషలేము పాడవుట చూసి సంతోషించినటువంటి ఏదేమి దేశం ఏమైపోయిందో మనం గమనించినట్లయితే అది తుడిచిపెట్టుకుపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆ దేశాన్ని యావత్తు పాడు చేసేస్తానన్నాడు. ఎందుకని?
యెరూషలేము పాడైపోట చూసి వారు సంతోషించారు గనక. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. ఈ వాక్యాన్ని నీ కొరకు నా కొరకే మాట్లాడుతుంది ఈ వాక్యం. ఒకవేళ మనము కూడా మన ఇరుగు పొరుగు వారు చూసి పాడైపోట చూసి మనము కూడా సంతోషించిన వారిగా ఉన్నట్లయితే మనము కూడా నాశనమైపోతామని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, పాడైపోట చూసి సంతోషించిన వారి మీద దేశానికి పాడు చేసినట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన వచ్చండి. ఇలాంటి వారి హృదయాన్ని విడిచి వారి యొక్క సంతోషం అనేది అక్కడ ఉండదంట. ఎవరైతే ఈ యొక్క మరి ధనవంతుల్లాగా తినుచు త్రాగుచు సంతోషించారో, ఎవరైతే వ్యర్థమైన వాటిని బట్టి సంతోషించారో, ఎవరైతే కీడు చేటి యందు సంతోషాన్ని కనబరిచారో, ఎవరైతే ఆపదలను చూసి సంతోషించారో, ఎవరైతే పాడైపోటాన్ని చూసి సంతోషించారో, వారి హృదయములో నుంచి సంతోషము బయటికి వెళ్ళిపోతుంది అని విలాప వాక్యాల్లో 5వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, కాబట్టి ఇలాంటి సంతోషము మనకు అవసరమా? నా సహోదరుడా, నా సహోదరి, ఇలాంటి సంతోషము నీకు నాకు అవసరమా? గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన సంగమా, ప్రియమైన సార్వత్రిక సంగమా, గమనించండి. మనము ఏ విధమైన సంతోషంతో బ్రతుకుతూ ఉన్నామో, ఏ విధమైన సంతోషంతో మనము జీవిస్తూ ఉన్నామో ఆలోచన చేసుకోండి. హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి సంతోషాన్ని మన జీవితంలో కనబరుచుకున్నట్లయితే ఇకనైనాను అలాంటి మరి ఎదుటివారు పాడైపోవటాన్ని చూసే సంతోషం మనకు అక్కరలేదు. మరి వాక్యం ఏమి చెప్తుంది? మరి మనుషులు దేనిని బట్టి సంతోషించాలి? ఇప్పుడు ఈ మనుషులు దేనిని బట్టి సంతోషాన్ని వ్యక్తపరచాలి? దేనిని బట్టి మనుషులు సంతోషంగా బ్రతకాలి? వాక్యము చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రియులారా, మనుష్యులు తమకు కలిగిన మేలు అంతటిని బట్టి సంతోషించాలట. ఈ మనుషులకు దేవుడు చేసిన మేలుని బట్టి సంతోషించాలి. ఏమిటి దేవుడు మనుషులకు చేసిన మేలు? చూడండి ప్రియులరా, 4 లక్షల మందికి పైగా ఈ కరోనా మహమ్మారి తీసుకెళ్ళిపోయిందండి మన భారతదేశంలో. కానీ నిన్ను సజీవుల లెక్కలో నిలబెట్టిన దేవుడు మేలు చేసిన వాడు కాదా? మరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి నీవు సంతోషిస్తున్నావా? దేవుడు నీకు చేసిన మేలును బట్టి నీవు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నావా? ఆలోచన చేసుకో ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. అంతేకాదు కానీ దేవుని వాక్యము మనందరికీ మరొక విషయాన్ని బహిర్గతపరుస్తూ ఉన్నది. ఏమిటో తెలుసా? మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీ చేతి పనులన్నిటి యందు నీవు సంతోషించాలట. ఎంతోమంది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క కరోనా ఈ కష్టకాలంలో చాలామందికి ఉపాధి అవకాశాలు కోల్పోయారండి. చాలామంది బ్రతకటం చాలా కష్టంగా ఉందండి. వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు కోల్పోయి ఉన్నారు. అయినా దేవుడు నీకు నీ కుటుంబానికి ఇంత మేలు చేశాడు కదా, మరి ఆ యొక్క మేలును బట్టి నీవు సంతోషించాలి కదా. వాక్యము సెలవిస్తున్నది ద్వితీయోపదేశకాండములో 12వ అధ్యాయములో 7వ వచనములో దేవుని వాక్యము మాట్లాడుతున్నది. ఏమిటో తెలుసా? నీ చేతి పనులన్నిటి యందు నీవు సంతోషించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ జీవనోపాధి కొరకు ఇచ్చిన పనులన్నిటిని బట్టి నీవు సంతోషించాలి. అయ్యో నాది చిన్న ఉద్యోగము కదా, అయ్యో నాకు కలెక్టర్ గారంత ఉద్యోగం రాలేదు కదా అని నీవు భావించనక్కర్లేదు. కానీ దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ జీవనానికి సరిపడినటువంటి చేతి పని ఏదైతే నీకు అనుగ్రహించాడో ఆ పనిని బట్టి నీవు సంతోషించేవానిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అంతేకాదు కానీ నీవు చేసిన నీ కష్టార్జితాన్ని బట్టి కూడా నీవు సంతోషించాలట. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరొక మాట రాయబడి ఉన్నది ప్రియులారా. ఏమిటి అంటే, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దానియందు తన భాగమును అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకునుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. నీ కష్టార్జితము, నీవు సంపాదించిన నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించటం వల్ల నీవు సంతోషాన్ని వ్యక్తపరచాలి.
ఎందుచేత ఆ యొక్క నీ కష్టార్జితాన్ని దేవుడు నీకు ఎలాగనిపించాడు? ఆ కష్టార్జితంలో నీకు సంబంధించిన భాగాన్ని మాత్రం నీవు అనుభవించాలి. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు నీవు సంపాదించినటువంటి ఈ కష్టార్జితంలో నుంచి 10వ వంతుగా తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో సమర్పించాలి. నువ్వే సన్నిధికి వెళ్తున్నా, ఏ డినామినేషన్కి వెళ్తున్నా, నీవు నీ యొక్క సన్నిధిలో నీ యొక్క 10వ వంతుని నీవు సమర్పించేవానిగా ఉండాలి. అది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము. అలాంటి అవకాశం ఎంతోమందికి లేదండి. పిహెచ్డీలు చేసిన వారికి కూడా ఉద్యోగాలు రాలేదండి. కానీ నీకైతే దేవుడు మంచి కష్టార్జితాన్ని నీకు అనుగ్రహించాడు. నీకు మంచి చేతి పనిని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు మంచి ఆర్థిక వనరులు సమకూర్చాడు దేవుడు. అందును బట్టి నీవు అన్నపానాలు పుచ్చుకొనుచు తన కష్టార్జితమందు సంతోషించుట యుక్తము. నీ కష్టార్జితాన్ని బట్టి కూడా నీవు సంతోషించేవానిగా ఉండాలి. అదే ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. అందుచేత ఆ యొక్క దేవుడు నీకు ఆ మేలు కలుగు చేయాలంటే నీవు దేవుడిని ఆశ్రయించాలి అని కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉన్నాం. ఎందుచేతనంటే దేవుడు మనందరికీ మేలు కలగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ మేలు కలగాలంటే మనం ఆయన్ని ఆశ్రయించాలండి. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవా మంచివారికి మేలు చేస్తాడు అని 125వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మరి నీవు మంచిగా బ్రతికితే నీకు మేలు చేస్తాడు దేవుడు. నీకే మేలు కొదువై ఉండదు. కాబట్టి నీ సంతోషము ఎలాగుండాలంటే దేవుడు చేసినటువంటి మేలును బట్టి సంతోషించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి చేతి పనులను బట్టి సంతోషించాలి. దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితాన్ని బట్టి సంతోషించాలి అని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే సంతోషంగా బ్రతకండి అని. మరి ఈ సంతోషము మనిషికి ఎలాంటి సంతోషము కావాలి? ఎలాంటి సంతోషమైతే దేవునికి ఇష్టముగా ఉంటుంది? ఈ మనుష్యులు సంతోషము ఎలాంటి సంతోషంగా ఉంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాము అని వాక్యము కూడా మనందరితో మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, మీరు దుర్నీతి విషయమై కాక సత్యమందు సంతోషించాలి అని వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. దేని యందు సంతోషించాలంట? సత్యమందు సంతోషించాలి. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము ఏమీ లేదు అనే విధంగా మనం బ్రతకాలి అని యోహాను గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తున్నాము, ఈ లోకరీతిగా పరిశీలన చేస్తున్నాము, విద్యావంతుల పిల్లలు కూడా దారి తప్పిపోతూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవారి యొక్క పిల్లలు, ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవారి యొక్క పిల్లలు తప్పుదారిని నడుస్తూ ఉన్నారు, దారి తప్పిపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ నిజరక్షకుణ్ణి మనము అంగీకరించిన వారిగా ఉన్నామో, మనము దేవుని వాక్యానికి లోబడి బ్రతికినట్లయితే మన పిల్లలు దారి తప్పిపోకుండా ఉంటారు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు అంతకంటే సంతోషం ఏముందండి? మనము మన పిల్లలు సాధించినటువంటి విజయాన్ని గురించి ప్రతి మంది చెప్తున్నారనుకోండి, మనకెంతో సంతోషము కనిపిస్తూ ఉంటుంది. అదే మన పిల్లలు పలానా వాళ్ళ పిల్లలండి ఇలాగా రోడ్లంట పడి తిరుగుతూ ఉన్నారు, రోడ్లలో ఇలాగా వీధుల్లో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు, చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు అని అన్నప్పుడు మనకెంతో బాధ కలుగుతూ ఉంటుంది. మరి మన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి అంటే మనము మన యొక్క ప్రవర్తన సక్రంగా ఉండాలి. లేకపోతే మనము చేసే పాపాలు మన పిల్లలకు 3-4 తరముల వరకు తగులునని వాక్యమే హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ సువార్తలో 1 నుంచి 4వ వచనం చదివితే మనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే ఇప్పుడు మన పిల్లలు చక్కని భవిష్యత్తు కలిగి జీవిస్తూ మనకి మంచి పేరు తీసుకొస్తే మనకెంతో సంతోషం. అదే మన పిల్లలు చెడుగా జీవించినట్లయితే, చెడుగా నడుచుకున్నట్లయితే
అది మనకెంతో చెడ్డ పేరు తీసుకొచ్చేదిగా ఉంటుంది ప్రియులారా. మరి మనం ఇంకొకసారి మనం గమనించినట్లయితే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించాలట. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథంలో 64వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు, నీవు నీతిమంతుడివై ఇండుట సర్వశక్తులకు దేవునికి సంతోషమా. చూడండి ప్రియులారా, యోబు గారిని ఉద్దేశించి ఆ యొక్క తేమానీయుడైన ఏలీఫజు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? యోబులాగా నీవు నీతిమంతులుగా మనం ఉంటే నిత్యము సంతోషిస్తాం. అక్కడ ఆయన అడుగుతున్నాడు, నీవు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, నీవిన్ని శోధనలు పడుతున్నావు కదా, నీ యొక్క శరీరము కుళ్ళిపోయింది కదా, నీ యొక్క బిడ్డలు చచ్చిపోయారు కదా, నీ ఆస్తి అంతా పోయింది కదా, ఇంకా నువ్వు దేవుడు అంటావేమిటి? ఇంకా నీతిగానే బతుకుతావా నువ్వు అని యోబు గారిని ఉద్దేశించి ఆయన అడిగినట్లుగా, ఎవరు ఎలీఫజు గారు ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తున్నది. కానీ ఆయన నీతిని మాత్రము యోబు గారు వదలలేదు. ఆయన అంటున్నాడు, నీతిమంతులుగా ఉంటుంటేనే సంతోషం ఎక్కువగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఇలా అంటున్నాడు, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 11వ వచనంలో రాశారు. యేసు ప్రభులు గారు అంటూ ఉన్నారు, మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలి అని అంటున్నాను. అంటే ఇప్పుడు సంతోషం మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదండి? ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? చూడండి ప్రియులారా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషం అని అంటే, దినవృత్తాంతముల 1వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 27వ వచనం చూస్తే, బలమును సంతోషమును ఆయన యొద్దే ఉన్నవి. ఎవరి వద్ద? మన దేవుని వద్ద ఉన్నవి, మన రక్షకుని వద్ద ఉన్నవి, మన యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద ఉన్నవి. ఏమిటవి? బలము, సంతోషం. మరి నీ కుటుంబంలో సంతోషము లేదంటే నీవు అడిగావా దేవుణ్ణి? దేవుని దగ్గర ఉందండి సంతోషం, ఆయన దగ్గర అడిగావా? నాకు కొంచెం సంతోషం ఇవ్వు తండ్రి, నా కుటుంబంలో ఎప్పుడు వేదన లేనా, నా కుటుంబం ఎప్పుడు రోదన లేనా, నా కుటుంబంలో ఎప్పుడు శోధన లేనా, నా కుటుంబానికి సంతోషం ఇవ్వవా తండ్రి, నా కుటుంబానికి సంతోషాన్ని అనుగ్రహించవా దేవా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? కన్నీటి ప్రార్థన చేశారా? అడిగారా దేవుణ్ణి? ఆలోచన చేసుకోండి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైనటువంటి సంగమా, సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. నీ కుటుంబము సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ బ్రతుకులో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇప్పుడు నీ జీవితంలో సంతోషం కావాలంటే నీవు చేయాల్సినటువంటి పని పరిశుద్ధ లేఖనములో ఏమి రాయబడి ఉన్నదో మనము చూద్దాం ప్రియులారా. చూడండి ప్రియులారా, తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు కష్టాలు వస్తాయండి, సమస్యలు ఎదుర్కోవచ్చు. అయితే అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి తిమోతితో కలిసి రాసినటువంటి లేఖలో అంటున్నాడు, శ్రమల వలన పరీక్షింపగా అత్యధికంగా సంతోషం వస్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి మార్గం ఏర్పడుతుందంట. ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, అయ్యో నా జీవితంలో అన్ని కష్టాలేనండి, అయ్యగారు మా జీవితంలో ఎన్ని బాధలేనండి, మా జీవితంలో ఎన్ని రోదనలేనండి, మాకు అసలు సంతోషమే లేదండి అని బాధపడేవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎంతోమంది విశ్వాసులు ప్రార్థన చేయమంటూ ఉన్నారు, మా జీవితం సంతోషంగా లేదండి అని. ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు. ఆస్తులున్న వారి అత్తకోళ్ల మధ్య గొడవలు, అంతస్తులున్న వారి మధ్య తగాదాలు. ఏ కుటుంబంలో చూసినా సంతోషం అనేది కానరావటం లేదు. అందును బట్టి వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఏమిటో తెలుసా ప్రియమైన విశ్వాసులారా, కీర్తన గ్రంథము 91వ అధ్యాయములో 1వ వచనం చూస్తే, సంతోషం వారి తలల మీద ఉండును, వారి సంతోష ఆనందభరితులగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. అందువలన మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మన జీవితాల్లో, మన బ్రతుకులో నిత్యము సంతోషం విరియాలంటే ఆ మహోన్నతుని చాటున నివసించాలి. ఎక్కడ నివసించాలి? దేవుని చాటున నివసించాలి, దేవుని సన్నిధిలో నివసించాలి, దేవునికి అనుకూలంగా బ్రతకాలి, దేవుని వాక్యానికి లోబడి బ్రతకాలి. అప్పుడు నిత్య సంతోషము నీ మీదకి, నీ తల మీద నిరంతరము ఉండును అని వాక్యము
మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. వాక్యము వాగ్దానము చేస్తూ ఉన్నది. నిత్య సంతోషము నీకు కావాలా? నీ కుటుంబంలో సంతోషం కావాలా? నీ జీవితంలో సంతోషం కావాలా? అయితే నీవు ఆ మహోన్నతుని చాటును నివసించాలి. ఆయన వాక్యము చొప్పున మనము నడవాలి. ఆయన మాట చొప్పున మనము జీవించే వారిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులరా. ప్రియమైనటువంటి విశ్వాసులరా, గమనించుదాము. ఈరోజు మనకి దేవుడు బయలుపరిచినటువంటి ఈ యొక్క వాక్యము సంతోషము. ఈ సంతోషం మన కుటుంబాల్లో వెల్లివిరియాలంటే, మన జీవితాల్లో నిరంతరము ఉండాలంటే ఆయన మాట చొప్పున నడవాలి. ఆయన ఆజ్ఞ చొప్పున మనము జీవించేవారిగా ఉండాలి. అట్టి సంతోషకరమైన ఆశీర్వాదం మీరు పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ నిజరక్షకుడిని ఆశ్రయించాలి. ఆయనకిష్టమైన బిడ్డగా జీవించాలి. నీతివంతంగా బ్రతకాలి. దేవుని మాటకు లోబడి పయనించాలి. అట్టి రీతిగా మీ హృదయాలను భద్రపరుచుకుంటూ లోకరక్షకుడైన యేసయ్య ఇచ్చే దీవెనలకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఆ దేవుడిని అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. యేసుకృప వాక్కు పేరుతో ప్రసారమవుతున్న ఈ వాక్య సందేశం వీక్షించిన మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.